చిట్ట చివర పొద్దున అకారంతో ప్రారంభం చేసినాం. అమరజింత ప్రారంభం. ఇప్పుడు సకారంతో ముగింపు. ఏమిటి అంటే సురపురం రచన నేనే. సురపురం సంస్థానాన్ని గురించి చెప్పాలి. సురపురం సంస్థానం పూర్వం గుల్బర్గా జిల్లాలో ఉంది, కర్ణాటక. ఇప్పుడు యాదగిరి జిల్లాలో ఉంది. అది ప్రస్తుత పరిస్థితి. సురపుర సంస్థానం వాళ్ళు బోయేవాళ్ళు. వాళ్ళను బేడర్స్ అంటారు. డర్ అంటే భయం, బే అంటే లేదు అని, భయం లేని వాళ్ళు అని. కానీ చాలా ధర్మాత్ములు. బోయేవాళ్ళైనా కూడా చాలా గొప్ప పండితులు. రాఘవ పామభూపాలుడు అని ఆళ్వార్లు రామానుజాచార్యుల చరిత్ర రాసినాడు. 8 ఆశ్వాసాల ప్రబంధం. కవి పోషకుడు. ఇక ఆయనను గురించి చాలు మాట్లాడాలంటే ఒక 10 నిమిషాలు ఉంది. ఇక ఆ సంస్థానంలో ఉండే ప్రసిద్ధ అంటే కూడా పొరపాటు, సుప్రసిద్ధ పండితులు చాలామంది ఉన్నారు. అన్నయ్య దేశికుల వారు అంటే ఇప్పుడు మీకు చిత్రపటాలు ఇచ్చినాం చూడు, ఆ చిత్రబంధ కవిత్వం రాసిన వ్యక్తి. ఆయన 100 గ్రంథాలకు ఎక్కువగా రచించినాడు. సురపురం రాజుకు గురువు. ఇక చాలా ఆయన గురించి. ఇక రెండవ ఆయన ఈ అన్నయ్య దేశికుల వారి తమ్ముడు, అపర వేదాంత దేశిక శ్రీనివాసాచార్యులు ఆయన పేరు. ఆయన 120 గ్రంథాలు రాసినాడు. అన్ని గ్రంథాలు రాసినాడు అని అంటే కలము గంటము పట్టుకొని కాదు, ఆశుగా చెప్తుంటే రాయసకాళ్ళు రాస్తుంటారు. ఆయన 124 గ్రంథాలు రాసినాడు. అది అట్లా ఉండదు. తరువాత అన్నయ్య దేశికుల వారి కొడుకు కిరీటి వెంకటాచార్యులు, అసాధ్యుడు ఆయన. ఆయన వివరాలు చెప్తే భయంకరంగా ఉంటాయి. ఆయనకు అష్టభాషలతో పాటు గుజరాతీ, మరాఠీ, ఉర్దూ ఈ భాషలు కూడా వచ్చు. ఆయన 12-13 భాషలలో చాలా విశారదుడు. ఆయన గద్వాల సంస్థానం కూడా వచ్చినాడు. ఆయన రచనలు 120-124 దాదాపు ఉన్నాయి. ఒక 10 రచనలు ప్రింట్ అయినాయి. ప్రింట్ కాని రచనలన్నీ కూడా వివిధ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీలలో నేను జిరాక్స్ తీసుకొని వచ్చినాను, నా దగ్గర ఉన్నాయి. ఇక అచలాత్మజ పరిణయం అని గట్టి కావ్యం రాసినాడు. అచల అని అంటే భూమి, ఆత్మజ అంటే బిడ్డ. భూమి బిడ్డ సీతమ్మ పెండ్లిని గురించిన రచన అది. ఇంకోటి అచలం అంటే పర్వతం బిడ్డ ఎవరంటే పార్వతి. ఆ 2 అర్థాలు ఉండేటట్లు రాసినారు. కానీ ఇంతవరకు ఆ గ్రంథము 4 ఆశ్వాసాలు మాత్రమే దొరికింది. అందుకని అసమగ్రంగానే 2 సార్లు ప్రింట్ అయింది. కానీ ఇటీవల ఒక చోట వెతకంగా నాకు సమగ్రంగా దొరికింది. నేను ఆ అసమగ్ర గ్రంథానికి కూడా వ్యాఖ్యానం రాసినాను. ఇప్పుడు ఆ ఒక్క ఆశ్వాసం చేర్చి కూడా దానికి వ్యాఖ్యానం రాసి సాధ్యమైనంత త్వరలో ప్రచురించాలి అని అనుకున్నాను. ఇక ఆయన అనేక రచనలు చేసినాడు. ఆయన రాజాగారిని ఎందుకు ఎదిరించినాడు అని అంటే, ఈ సురపురం కిరీటి వెంకటాచార్యుల శిష్యుణ్ణి, ఆ శిష్యుడు ఏదో తప్పు చేస్తే వెంకటభూపాలుడు అని సురపురం పామానాయకుడి కొడుకు ఈ స్వామివారి శిష్యుడిని తిట్టినాడు. తిట్టినందుకు ఆయన అలిగి మహారాష్ట్ర వెళ్ళిపోయినాడు, పూనా. రాజాగారుపై నమస్కారం చేసి తొలికొచ్చినాడు. కొంతకాలం మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత గద్వాలలో కొంతకాలం ఉన్నాడు. మళ్ళా పూనా వెళ్ళిపోయినాడు. ఆయన అచలాత్మజ పరిణయముల సప్తపర్ణ బంధం అని ఒకటి రాసినాడు. దానికి బంధ కవిత్వ చరిత్రల రికార్డు బ్రేక్. 216 బంధాలలో ఇమిడేటట్టు రాసినాడు. ఆ 200 బంధాల పేర్లు లేవు కాబట్టి మేము ఆకారాలు నిర్మించి రాజశేఖర్ తోటి వేయించినాను బొమ్మలు. 216 ప్రపంచ బంధ కవితా సాహిత్యముల రికార్డు బ్రేక్. ఇక ఇంకొక కవి దాశరథి కాదు, సురపురం నంబెరుమాళ్ల పురుషకారి కేశవయ్య. ఆయన దాశరథి చరిత్రను రచించినాడు. అది కూడా కొంత అసమగ్రంగా ఉంది.
అసమగ్రంగా లభిస్తే వల్లపురెడ్డి బుచ్చారెడ్డి అని మహబూబ్ నగర్లో ఉండే. ఇంకొక ఆయన ఉల్లెకోడు రతనయ్య గారి దగ్గర ఇప్పించుకొని ఆయన పీఠిక రాసి పరిష్కరించినాడు. ఇది ఆయన చరిత్ర. ఈడ విశేషం ఏమనంటే సురపురం కవులంతా సంస్కృత కవులే ఎక్కువ. ఆ సంస్కృత కవులైనా కూడా అన్నయ్య దీక్షితుల వారు సుదక్షిణా పరిణయము అని ఒక తెలుగు కావ్యం రాసినాడు. ఆ తెలుగు కావ్యం చదివితే ఈయనకు సంస్కృతం రానట్లుంది, బాగా తెలుగే వచ్చు అనేటట్లు ఉంది. కానీ సంస్కృతంలో అనర్గళమైన ఆశిక విద్యా ప్రావీణ్యం కలిగిన వారు అందరంతే. శ్రీనివాస దేశికులు కూడా అట్లే. ఈ కిరీటి వెంకటాచార్యులు కూడా ఒక్కటి అచలాత్మజా పరిణయం రాసినాడు. 124 గ్రంథాలు రచించినాడు. ఇక మిగతా శాస్త్రుల గ్రంథాలు అలభ్యం కానీ 14-15 మంది కవులు ఉన్నారు. చిన్న క్యాస్ట్ కాడ నుంచి వాళ్ళు బేడర్స్ అంటే భయపడని వాళ్ళు, బోయలు. వాళ్లకు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరుకు పోతుంటే ఒకటి కప్పట్రాళ్ళ అని, ఆ కప్పట్రాళ్లకు సురపురానికి సంబంధాలు ఉన్నాయి. ఇక క్యాస్ట్ వేరే కానీ గద్వాల రాజులతో చాలా సత్సంగం వాళ్ళు సురపురానికి గద్వాలకు. పెద్ద సోమభూపాలుడి పాలన అయిపోయిన తర్వాత గద్వాల కామసముద్రం ఉప్పలాచార్యులు, గార్గేయపురం సుబ్బశాస్త్రి, కానాదం పెద్దల సోమయాజి వీళ్ళందరూ సురపురం సంస్థానంలో చినసోమభూపాలు పాలన ఈడ ప్రారంభమయ్యే వరకు అక్కడనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రంథాలు రచించినారు. విష్ణువుకు అంకితం ఇచ్చినారు. రాజాగారు ఆ పరమాత్ముడికి అంకితం ఇవ్వండి అనేవాడు కానీ ఆయన అంకితం చేసుకునేవాడు కాదు. నమోవాకాలు. ఇది 25 పేజీలు 30 పేజీలు రాసిన సమయాభావం వల్ల 2 నిమిషాల్లో ముగించారు. నమస్కారం. సంస్థాన ధన్యవాదాలండి.